ఏమంటివి తల్లి? తెలుపమంటున్నావా? నా పేరనగా తల్లి ఆదిశక్తి, పరాశక్తి, క్రియాశక్తి. మొత్తానికి మాత్రం ఈ భూలోకం మీద భూశక్తి అంటారు కదా సేవ. ఓ తల్లి, ఈ యొక్క నామనగా మాత్రం భూశక్తి అంటారు పడుచుంటి కదా. సరే తల్లి, మాత్రం నువ్వు ఇప్పుడు ఎచ్చడికి బయలుదేరి చుట్టివి అలా అడుగుతున్నావా? అవును కదా. ఎక్కడ చూసినా అన్ని ఆనందం అనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కారు చీకటి. అవును కదా. ఎక్కడ చూసినా చుట్టూ సముద్రాలు. అవును. కానీ ఒక్క మగ పురుషుడు లేక కామబానికి తట్టుకోలేకున్నాను కదా. ఓహో సేవక, ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క కారు చిటికటి ఉన్నది, చుట్టూ సముద్రాలు ఉన్నాయి. అవును కదా. కావున నేను ఆ యొక్క మధ్య వారికి ఓరవక నాకు మగ పురుషుడు తోడు కావాలను కనుక అవును కదా. ఈ వనము లోపల నాకు ఎచ్చటైన మగ పురుషుడు దొరకకపోతాడా? నేను ఈ యొక్క వనము బాట పట్టుకొని బయలుదేరుతాం పలుచుంటా. సరే తల్లి, ఏ తీరునా తెలిపేదాను కదా. జయ శక్తి మాతాకి ఎక్కడ చూసిన గాని ఆనందమాయను దేవా, ఎక్కడ చూసిన గాని ఆనందమాయను దేవా, ఎక్కడ చూసిన గాని ఏమంటివి తల్లి? ఎక్కడ చూసినా కారు చీకటే ఉన్నది. అవును కదా. ఎక్కడ చూసినా చుట్టూ సముద్రాలే ఉన్నది. అవును. కానీ ఎక్కడైనా ఒక పురుషుడు దొరకకపోతాడా? శూన్యం ఉన్నది కాదు, తిరిగేద్దాం కదా తల్లి. ఎక్కడ చూసినా కానీ చుట్టూ సముద్రాలు ఉన్నాయి, జరువులు కదా. కారు చీకటి ఉన్నది, నేను మాత్రం మదనబానికి ఓరవలేకున్నాను కదా. కావున ఈ యొక్క మనము బాట పట్టుకొని నేను బయలుదేరుతాను. అవును కనుక ఎచ్చటైనా నాకు ఒక మగ పురుషుడు దొరకకపోతాడు తల్లి. తగిన జోడు. సరే తల్లి, ఆ యొక్క మనం బాట పట్టుకొని నువ్వు మాత్రం ఏ తీరున బయలుదేరుతావు, బయలుదేరి కదా. సరే తల్లి, ఏ తీరునా? జయ శక్తి మాతాకి జయ. వన్నరోనే నాడదాల్ని నన్ను కన్నుల చూడరా,
ఈ తీరు నా యొక్క తల్లి సేవక ఆ యొక్క ఓంకారం నేను జన్మించినాను. నా యొక్క నామనగా భూశక్తి అంటారు. కానీ నేను ఎచ్చట చూసిన ఆ యొక్క జలములున్నాయి. నా మదికి ఏమి తోచకున్నది. కావున నేను కామవానికి ఓరవకున్నాను కనుక నాకు మగ పురుషుడు తోడు కావాలను అంటూ ఆ తల్లి ఆ యొక్క కారణపడి బాట పట్టుకొని బయలుదేరుతుండగా అలనాడు మాత్రము జన్మించిన ఏకో నారాయణమూర్తి ఆది జాంబవుడికి జన్మ ఇచ్చినాడు కనుక ఇప్పుడు మాత్రం ఆ యొక్క ఆది జాంబవుడి సభకు ఏ విధంగా వస్తారో మనం మాత్రం ఇప్పుడు చూద్దాం కదా. జై శక్తి జగన్మాతకి జై నల్లా ఓషమ్మకు మాలల్లమంటారు మాది వల్లంటారు మాలల్లమంటారు మాది వల్లంటారు మాట మనకు మమ్ము దూరములంటారు నీకేమి తేడుండేరా ఓరన్న నాకేమి తేడుండేరా ఓరన్న ఓరన్న నీకేమి తేడుండేరా ఓరన్న నాకేమి తేడుండేరా ఓరన్న ఎన్న మాలల్లమంటారు మాది వల్లంటారు మాట మనకు మమ్ము దూరములంటారు నీ రక్తం ఎట్లుండేరా ఓరన్న నా రక్తం ఎట్లుండేరా ఓరన్న జై శక్తి జగన్మాతకి హలో మాతాకి జై నల్లా ఓసమ్మకి జై జన్మమిచ్చిన తల్లిదండ్రులకు జై విద్య నేర్పిన గురువుల వారికి జై బోలో భజన భక్త మండలికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట మహేశ్వరులు అన్నదమ్ములంట స్వామి చెప్పు సేవక నీవు మాత్రం ఈ యొక్క సభకు వచ్చినావు. కానీ నీ యొక్క నామం ఈ సభకు తెలిపినట్టు అయితే మాట్లాడుతున్నావు సేవక చాలా ముచ్చటగా ఉంటుందా స్వామి? అలాగే తెలుపున్నాను కదా. సరే స్వామి ఏ తీరునా శక్తి మాతాకి జంబావుడను ఆది జంబావుడను వినరా జంబావుడను ఆది జంబావుడను వినరా జంబావుడను ఆది జంబావుడను వినరా జంబావుడను ఆది జంబావుడను వినరా జంబావుడను ఆది జనబెట్టాలే రీనా
ఏమి స్వామి? నా యొక్క నామం అడుగుతుంటివా? అవును కదా. నా యొక్క నామం నేను మాత్రం 18 పురాణం చదివాడను. ఆ. నా పేరు మాత్రం ఆది జాంబవుడు అంటారా సేవక. నేను మాత్రం ఆది కాలపు గంట అవలీలో కొట్టిన వాడను. ఆ. ఉదమున గంట గొడ్డలు పట్టిన వాడను. అవును కదా. నాకంటే ఎవ్వరు లేరా సేవక. ఓహో స్వామి, ఈ యొక్క సృష్టి కన్నా ముందు నేను మాత్రం జన్మించిన వాడను కావాలి, నా సాటి వారు ఎవరు లేరు పలుకుచుంటివా? అవునా సేవక. సరే స్వామి, నీవు మాత్రం ఇప్పుడు ఎచ్చరికి బయలుదేరి ఉంటివి? నేను మాత్రం ఎక్కడికి బయలుదేరుతున్నా అంటూ సేవక. అవును కదా. ఇక్కడ చూడగానే చిన్న వనమున్న సేవక. ఈ అవును. వనము లోపల మాత్రం నేను ఘోర తపస్సు చేయడానికి వెళ్తున్నా సేవక. ఓహో, ఈ యొక్క వనము లోపల నేను ఆ యొక్క ఘోర తపస్సు మాత్రం ఆ యొక్క పంచాక్షరి మంత్రం పారాయణ చేయడానికి బయలుదేరుతున్నా పలుకుతుంటే స్వామి. అవునా సేవక. సరే స్వామి, ఏ తీరునా? జై శక్తి మాతాకి ఆయనల్లా ఓ తమ్మకి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శివాయ నమో. ఓం శివాయ నమో. జయ శక్తి మాతాకి. ఈ తీరున ఆ యొక్క ఆది జాంబవుడు సేవక, నేను మాత్రం 18 పురాణం చదివిన వాడను, బుధమున గర్ణ గొడ్డలు పెట్టిన వాడను. ఈ భూమి లోపల నా సాటి వారు ఎవరు లేరు కావున ఆది జాంబవుడు అంటే నేను మాదిగి వాడను కనుక ఈ యొక్క వనము లోపల నేను ఆ యొక్క పంచాక్షరి మంత్రం పారాయణ చేస్తాను అంటూ బయలుదేరుచుండగా, అలనాడు కూడా ఆ యొక్క తల్లి మాత్రము సేవక, నేను మాత్రం మొదటి వారికి ఓర్వగా ఉన్నాను కనుక నాకు మగ పురుషుడు కావాలను అంటూ ఆ యొక్క బాట పట్టుకొని బయలుదేరినది. కావున ఇప్పుడు మాత్రం ఆ యొక్క తల్లి ఈ యొక్క ఆది జాంబవుడు వద్దకు వచ్చి ఏ తీరును విచారిస్తారో చూద్దాం కదా. జయ శక్తి జగన్మాతాకి. కయ్యం పెట్టిందిరా, కయ్యం పెట్టిందిరా కలర్ టీవీ ఇంటి గట్టి. కయ్యం పట్టిందిరా నా పిల్లం పిల్లలకు. ఓ కయ్యం పెట్టిందిరా కలర్ టీవీ ఇంటి గట్టి. కయ్యం పట్టిందిరా నా పిల్లం పిల్లలకు. ఓ వంకాయలు కోసుకుంట క్రికెట్ను చూసింది. క్యాచు క్యాచు వనకుంటా, క్యాచు క్యాచు వనకుంటా ఉల్లిగడ్డ లెగేసింది. కయ్యం పెట్టిందిరా, కయ్యం పెట్టిందిరా కలర టీవీ ఇంటి గట్టి. కయ్యం పట్టిందిరా నా పిల్లం పిల్లలకు. జై శక్తి మాతాకి. శక్తి మాతాకి. జై. మానవావరి నామకరణ నియమములతో చేయునా. మానవావరి నామకరణ నా నియమములతో చేయునా. మానవావరి నామకరణ ఓరి సేవక, ఏమి తల్లి? మనం అను విధంగానే
ఆ, అక్కడ అనుములో ఒక పురుషుడు బాబులు నిలబెట్ట మన మను విధంగానే ఒక పురుషుడు ఆ. ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి పఠన చేస్తూ ఓహో సేవక వినబడుతుంది కదా. నేను మాత్రం ఈ యొక్క కారణం వాడబట్టుకొని బయలుదేరుచుండగా అవును కదా. ఈ యొక్క కారణ పడి లోపల మగ పురుషులేమో కానీ ఆ ఆ యొక్క నాదం వినిపిస్తున్నది కనుక ఆ నా మదికి ఏమి తోచకున్నది. ఆ కావున మాత్రం ఆ యొక్క మగ పురుషుని వద్దకు వెళ్ళి ఆ. నేను విచారిస్తాను పలుచుంటియా. అక్కడికి వెళ్ళి విచారిస్తే కానీ తెలుస్తుంది కదా. సరే తల్లి. ఆ లోసరా నందు గారు ఈ యొక్క ఆది పరాశక్తి మెచ్చుకొని 55 రూపాయలు సమర్పించినారు. కావున వారి వారి కుటుంబానికి శ్రీ నల్లవోచవ తల్లి సదా ఎల్లప్పుడు చల్లగా కాపాడుగాక. సరే తల్లి, ఆ నేను కామవారికి ఓరవుకున్నాను, మగ పురుషుని నాద వినిపిస్తున్నది కనుక అవును కదా. నేను వెళ్ళి ఇప్పుడు విచారిస్తాను పలుచుంటియా. అవును కదా. సరే తల్లి, ఏ తీరునా. జయ శక్తి మాతాకి హాయ్. ఆహా నేనేమి చేతువా జ్ఞానము చేత మంత్రము వాడే ఎల్లంబై ఎగిరిపాయనే నా జలమా చింతాల పాలాయనే. హము సహజ్ఞానము చేత మంత్రము వాడే ఎల్లంబై ఎగిరిపాయనే నా జలమా చింతాల పాలాయనే. నా మనసు ఒకరి చూడ ఆనందమాయే ఎంతెంతో వెంకాయనే నా జలమా చింతాల పాలాయనే. నా మనసు ఒకరి చూడ ఆనందమాయే ఎంతెంతో వెంకాయనే నా జలమా చింతాల పాలాయనే. ఓ నామ శివయాని మంత్రము వాడే ఎల్లంబై ఎగిరిపాయనే నా జలమా చింతాల పాలాయనే. అరే వా. ధరణి నందులాల పురమందు వెలసి హరిభక్తుల కెరుగాయనే నా జలమా సురభక్తుల కెరుగాయనే. భక్తుల కెరుగాయనే నా జలమా భక్తుల కెరుగాయనే. సేవక అమ్మా ఎంత చక్కదనంగా ఉన్నాడు. ఒక్కసారి ఆ? చూస్తే మనసు ఆగుతలే తల్లి. సరే తల్లి. ఒక్కసారి ఆ
నా చింతకు ఓహో రమ్మని చెప్పుగా సేవక ముని బాలకుడు ఎవరో కానీ చాలా సుందరంగా ఉన్నాడు కనుక ఒక్కసారి నేను మోహితుమని మందలిచ్చి నా వద్ద బ్రహ్మని చెప్పు కదా. నేను చెప్పాలను నా తల్లి మనసు తారలేకున్నది కదా. ఆ పాపం చెప్తానుగా ఉన్నాడు. సరే తల్లి నువ్వు అంటున్నావు కానీ అసలు పలుకులు నేను పలకలేను తల్లి. ఆ యొక్క ముని బాలకుడికి ఏ తీర్న విచారించుకుంటావో విచారించుకో కదా. ఎంత విచారించినా పలుకుతలేడు కాబట్టి నువ్వు ఒక్కసారి విచారించు కదా. ఓహో నీవు పిలిచిన కాని పలుకుతున్నాడు కావున ఒకసారి విచారించమని కూడా కళ్ళు తెలుస్తలేడు. స్వామి మునేశ్వర శివ శివ నా యొక్క పంచాక్షరి మంత్రం భంగం చేసినావు తల్లి. నువ్వు మాత్రం ఎవరు తల్లి? అలా అంటున్నావా? సరే తల్లి నువ్వు అన్న విధంగానే ఆ యొక్క ముని బాలకుడు లేచినాడు కావున ఆ యొక్క ముని బాలకుడు ఏ తీర్న విచారిస్తావో నీవు విచారించు తల్లి. అలా అంటున్నావా? అవును కదా. సరే శక్తి మాతాకి ఎవరయ్యా మీరాలు ఎందేగుతున్నారయ్యా ఎవరయ్యా మీరాలు ఎందేగుతున్నారయ్యా ఎవరయ్యా మీరాలు సందేయములు లేక తరమున తెలుపవయ్యా సందేయములు లేక ఎవరయ్యా మీరాలు ఎందేగుతున్నారా ఎవరయ్యా మీరాలు సందేయములు లేక తరమున తెలుపవయ్యా సందేయములు లేక ఎవరయ్యా వీరాలు మాతాకి అయ్యా మీరెవరో కానీ నీ నామము ఏమిటో నాకు ఒక్కసారి విన్నగిస్తారా? అంటాడు తల్లి. ఆ. నా యొక్క నామం అడుగుతుడివా? ఆ. అలాగే ఇప్పుడు తెలియదు కదా. దశక్తి మాతాకి జబావుడను పేరు సఖియారో వినావమ్మ జబావుడను పేరు సఖియారో వినావమ్మ జబావుడను పేరు అధికాలపు గంట అవనిల బలాలేను అధికాలపు గంట ఆహా. అవనిల బలాలేను అధికాలపు గంట జబావుడను మాది జబావుడను వినరా జబావుడను మాది శక్తి మాతాకి అమ్మ తల్లి ఆ. నా యొక్క నామం మాత్రము ఆది జాంబవుడు అంటారు కదా తల్లి. అలా అంటున్నావా? నాయదొక్క మనవి కదా. జామమంతా నాయదొక్క మనవి కదా. అంటారు తల్లి. ఆ. నా ప్రార్థన ఆలోకించి నన్ను ప్రేమించు జామ నా ప్రార్థన ఆలోకించి నన్ను ప్రేమించు జామ నా ప్రార్థన ఆలోకించి ఎవరు లేకనేను ఒంటరి దానమైతి ఎవరు లేకనేను ఒంటరి దానమైతి ఎవరు లేకనేను నా ప్రార్థన ఆలకించి నన్ను ప్రేమించు జామ నా ప్రార్థన ఆలకించి శక్తి మాతాకి ఓయ్ జామమంతా చెప్పు తల్లి. ఎవరు లేక నేను ఒంటరి దానను నువ్వు కూడా ఒంటరి వాడు ఒక్కసారి నన్ను వలదు తల్లి. అమ్మా తల్లి నువ్వు నూట మాత్రం నా కలదే లేక అనిపిస్తున్నావు తల్లి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాత్రం నన్ను గోరుడ తప్పు తల్లి. జై శక్తి మాతాకి అందరూ పలుకులు వినగా ఆనందమయనమ్మ అందరూ పలుకులు వినగా ఆనందమయనమ్మ అందరూ పలుకులు వినగా
నీ పలుకులు వినగానే నాకు చాలా ఆనందమైంది తల్లి. నువ్వు మాత్రం నన్ను కోరుట తప్పు తల్లి. అలా అంటున్నావా? నా యొక్క మనవి కదా. ఏ పిల్ల మాతాకి ఏ మందు నీలాగానే ఏ మందు చంబావుడా 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 ఏ మందు నీలాగానే అందాము రాగు పాడి అమ్మవారి పర్వాలేదు రాగు పాడి అమ్మవారి పర్వాలేదు రాగు పాడి ఏ మందు నీలాగానే ఏ మందు చంబావుడా ఏ మందు నీలాగానే ఏ మందు చంబావుడా ఏ మందు నీలాగానే జై శక్తి మాతాకి. ఓయ్ జమ్మమంతా చెప్పు తల్లి. నీ అందంకు చూసి నా మనసు ఆగదు ఒక్కసారి. వలదు తల్లి. ఛీ, దుర్మార్గుడా. నువ్వు మాత్రం నా కన్న తల్లి లెక్క కనిపిస్తున్నావు తల్లి. చాలా పడుతున్నారా నీకు నేను? నువ్వు మాత్రం నన్ను కోరుట తప్పు తల్లి. అలాంటి నా తల్లి నా యొక్క మన కదా జై శక్తి మాతాకి అవునమ్మా మది చెంది నువ్వు ఇటు వదివమ్మా అవునమ్మా మది చెంది నువ్వు ఇటు వదివమ్మా అవునమ్మా మది చెంది అవునమ్మా మది చెంది నువ్వు ఇటు వదివమ్మా అవునమ్మా మది చెంది అవునమ్మా మాయాగా అవునమ్మా మాయాగా ఈ దుర్మార్గుడా. ఏం మాట్లాడుతున్నారా? అన్నాకి నువ్వు మాత్రం మది చెందొచ్చినావు తల్లి. ఆ. నువ్వు మాత్రం నన్ను కోరుతా తప్పు తల్లి. అలా అంటున్నావా? నా యొక్క మనవి కదా. చెప్పు తల్లి. జై శక్తి మాతాకి జై. నిజముగా నాతో నీవు ఒరే క్షమవంతా చెప్పు తల్లి. ఇప్పటిదాకా ఓయన్న నిజముగా నాతో నీవు నిజాలు చేయుమురా నిజముగా నాతో నీవు నిజాలు చేయుమురా నిజముగా నాతో నీవు నిజాలు చేయుమురా నిజముగా నాతో నీవు నిజముగా పరితాప ఎందిన రానురా నిజముగా పరితాపం ఎందిన రానురా నిజముగా పరితాపం నిజముగా నాతో నీవు నిజాలు చేయుమురా నిజముగా నాతో నీవు జై శక్తి మాతాకి. ఓరి జమ్మమంతా చెప్పు తల్లి. మంచి మాటకు చెప్పినట్టు విను. వలదు తల్లి. ఒక్కసారి నా చింతకు వలదు తల్లి. నువ్వు చూస్తే మాత్రం నా కన్న తల్లి లెక్క కనిపిస్తున్నావు ఛీ! తల్లి. నువ్వు మాత్రం నన్ను ఏం కోరుతా తప్పు మాట్లాడుతున్నావు? తల్లి. దున్నపోతులే కనబడుతున్నావు నువ్వు నాకు. అలాంటివా తల్లి. ఆ. నా యొక్క మరి కదా జై శక్తి మాతాకి ఆ. మది నీ మనసు మరి ఇటు వదివమ్మ మది నీ మనసు అన్నాసి మరి
మధ్య తప్పి వచ్చినావేమో కానీ వెళ్ళు తల్లి. అయితే నన్నే మధ్య తప్పి వచ్చినామంటున్నావా? చెప్పు నా తల్లి. యొక్క మనవి కదా. చెప్పు తల్లి. జై శక్తి మాతాకి మనసారా నిన్ను కోరి మరి మరి వీడు వచ్చిన వరి జామంతా చెప్పు తల్లి. జామంతా ఓ తల్లి. మనసారా నిన్ను కోరి మరి మరి వీడు వలదు తల్లి, వలదు తల్లి. కోరీతి రేయ్ కోరీతి జంబావారి వరి జంబావారి వరి చూడగానే నా మనసు ఒక్కసారి అమ్మా తల్లి, నువ్వు మాత్రం కన్న తల్లి లెక్క కనిపిస్తున్నావు తల్లి. సగమున్నావు. జై శక్తి మాతాకి ధరణిల వినవమ్మ తల్లి, నా మాట వినవమ్మ. ఓ మాయ శక్తి అమ్మా తల్లి, ధరణి వినవమ్మ తల్లి, నా మాట వినవమ్మ. ఓ మాయ శక్తి మనిదానం ఇటుగారుట తగలే, ఇటుగారుట తగలే, ఇటుగారుట తగలే, ఇటుగారుట మనిదానం ఇటుగారుట తగలే, ఇటుగారుట తగలే, ఇటుగారుట తగలే, ఇటుగారుట తగలే, ఇటుగారుట తగలే, ఇటుగారుట తగలే. నువ్వు మాత్రం వారుడు తప్పు తల్లి. కాకా నీకు దండం పెడతావి. మా ఇల్లేమో ఆడమాట తప్పున మాట చెప్పు. మొత్తం ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు? వచ్చినవా చూడిపోయే ఏ పెద్ద మనుషులు ఉన్నారా? పని ఏమన్నా రాడా? మైండ్ బ్లాక్ అయినాక చూడకు. విడిసి పెద్ద మనుషులు మన్మాది విడిసి పెద్ద మనుషులు ఎక్కడున్నా కానీ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. మరి అది జమంతా చెప్పు తల్లి. ఒక్కసారి నేను ప్రేమించురా. వలదు తల్లి, వలదు తల్లి. సరే మాతాకి జై. చెప్పిన గాని వినకనున్నవు రోరి ఒరి జామంతా. చెప్పు తల్లి. నేను నీతులు చెప్పిన గాని వినకనున్నవు రోరి ఒరి జామంతా. చెప్పు తల్లి. మనసారా నీ అంద సందం చూస్తే ఒక్కసారి వలదు తల్లి, వలదు తల్లి. దుర్మార్గుడా. జై శక్తి మాతాకి అమ్మా తల్లి, నా యొక్క మనగా నువ్వు మాత్రం అలాంటివి స్వామి, నీవు ఎంతైనా కానీ మగ పురుషుడే కదా స్వామి. మా యొక్క తల్లి అంత మాత్రం తప్పకుండా కోరుతున్నది. ఒక్కసారి మోయించు కదా. వలదు తల్లి, వలదు తల్లి. నువ్వు మాత్రం నాకన్నా తల్లి లెక్క కనిపిస్తున్నావు తల్లి. సరే తల్లి, నువ్వు ఎన్ని పలికిల కానీ నాతోని మాత్రం అమ్మా తల్లి, నువ్వు మాత్రం ఎన్ని చెప్పినా కానీ నా కన్న తల్లి లెక్క కనిపిస్తున్నావు తల్లి. నువ్వు మాత్రం నన్ను వాడుట తప్పు తల్లి. జై శక్తి మాతాకి ఎన్ని నీతులు చెప్పిన వినగలున్నావు. ఓ మాయ శక్తి అమ్మా తల్లి, ఎన్ని నీతులు చెప్పిన వినగలున్నావు తల్లి, నా మాట వినవమ్మ. ఓ మాయ శక్తి అమ్మా తల్లి, సగియా
మాత్రం నన్ను కోరుట తప్పు తల్లి. అలా అంటున్నావా? నా యొక్క మనవి కదా. చెప్పు తల్లి. జై శక్తి మాతాకి జై. నీ సకలములు శివానందమాయనుగా ఒరిజాంబమంతా. చెప్పు తల్లి. నీ సకలములు శివానందమాయనుగా ఒరిజాంబమంతా. అడుగు తల్లి. జాంబా శరీరమును ఏమైనా చేసుకోరా ఒక్కసారి నా తల్లి వలదు తల్లి. ఆడు మొగోడు గాడు అన్ని ప్రేమించడం ఒక తాత విరాట్ భార్య కాదు పోతు కుర్ర కాదు. ఆ తాత విరాట్ అలా అంటున్నావు తల్లి. నువ్వు మాత్రం నన్ను కోరుట తప్పు తల్లి. దుర్మార్గుడా, ఏడుగులో సగ భాగం ఉన్నావు, నేను చూసే ఇంకే ఉన్నాను. ఒక్కసారి మోయించురా. వలదు తల్లి, వలదు తల్లి. నా యొక్క మనవి. జై శక్తి మాతాకి. ధర్మం వీడిన వారికి అధర్మము తప్పదమ్మ తల్లి. నా మాట వినమమ్మ. ఓ మాయ శక్తి. అమ్మా తల్లి, ధర్మం వీడిన వారికి అధర్మము తప్పదమ్మ తల్లి. నా మాట వినమమ్మ. ఓ మాయ శక్తి. వలదా నువ్వు మాత్రం నన్ను కోరుట తప్పు తల్లి. అలా అంటున్నావా? నా యొక్క మనవి కదా. చెప్పు తల్లి. జై శక్తి మాతాకి. బారికి మరి మరి వీడు వచ్చిన ఒరిజాంబమంతా. తల్లి. చెప్పు తల్లి. బారికి మరి మరి వీడు వచ్చిన ఒరిజాంబమంతా. తల్లి. సరగోన సరతములు సందం చూస్తే నా మనసు వలదమ్మ తల్లి. అలా అంటున్నావా తల్లి? నువ్వు మాత్రం నాకన్నా తల్లి లెక్క ఉన్నావు తల్లి. నువ్వు మాత్రం నన్ను తప్పు తల్లి. జై శక్తి మాతాకి. నరకము జరగము రెండు సగభాగముగా తల్లి. నా మాట వినవమ్మ. ఓ మాయ శక్తి. అన్ని నీకే ఉన్నాయి. అమ్మా తల్లి, నరకము స్వర్గము రెండు సగభాగముగా తల్లి. నా మాట వినమమ్మ. ఓ మాయ శక్తి. ధరణి పురమాతుల బొపరే 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 ధరణి పురమాతుల బొపరే పురమాతుల బొపరే
పృథ్వీ లోపల మాత్రం నేను ఒక శాపనార్థం ఎత్తును. ఆ. నువ్వు మాత్రము తల్లి ఈ వనములో మాత్రము నిమ్మలవతారం వేసుకొని ఉడతావు తల్లి. నువ్వు మాత్రం చూస్తే మాత్రము నీ దేహం చూస్తే మాత్రము సరి సుందరంగా ఉంటది తల్లి. నువ్వు మాత్రం నీ కాలం చూసుకున్నట్టయితే నల్లగా ఉంటాయి తల్లి. నువ్వు మాత్రం ఎప్పుడైతే మాత్రము ఆ కాలాన్ని చూసుకుంటావో ఆ కాలాన్ని చూసుకున్నట్టయితే నీ కన్నీటి దారాలు వస్తాయి తల్లి. ఆ కన్నీటి దారాలు తాగి నువ్వు గర్భవతి అవుతావు తల్లి. ఆ గర్భవతి అయిన తర్వాత 3 గుడ్లను పెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరికి జన్మనిచ్చి ఈ సృష్టి నిర్మాణం చేయి తల్లి. అలా అంటున్నావా? ఇది మాత్రము ఈ పృథ్వీలో నాది ఇదే శాపనార్థన తల్లి. నువ్వు మాత్రము తల్లి ఇదే నా శాపనార్థం తల్లి. నేను మాత్రం వెళ్ళి వచ్చేదగా. అరే జామవా, అదే విధంగా నువ్వు అన్ని విధంగానే చేసేదాను కదా. జై శక్తి మాతాకి జై నల్లా ఓ జన్మకి మాలల్లమంటారు మాదిగలు అంటారు. ఈ తీరున ఆ యొక్క ఆది జాంబవుడు ఆ యొక్క ఆది పరాశక్తి వద్దకు రాగానే, ఓహో ముని బాలక నన్ను ఒక్కసారి ప్రేమించుము అంటూ మాత్రం ఆ యొక్క తల్లి ఆ తల్లి మాత్రము ఎన్ని మాత్రం చిత్రహింసలు పెట్టిన కానీ తల్లి నువ్వు నాకు చూడగానే తల్లి లెక్క ఉన్నావు కావున నేను మాత్రం నిన్ను ప్రేమించలేదు కనుక నీవు సృష్టి నిర్మాణం చేయాలంటే తల్లి నీకు ఒక శాపన పెడతాను తల్లి. అవును కదా. నీవు మాత్రం ఆ యొక్క వనము లోపల నెమ్లి అవతారం వేసుకొని నీ యొక్క దేహం చూడగానే సరి సుందరంగా ఉంటాయి తల్లి. నీ యొక్క ఆటపాటలు ఆడుకొని నీ పాదాలు ఎప్పుడైతే చూస్తావో నలుపుగా ఉంటాయి తల్లి. నీ పాదాలు చూడగానే నీకు కన్నీళ్ళ దారులు వస్తాయి తల్లి. కావున ఆ యొక్క కన్నీళ్ళ దారులను తాగినట్టు అయితే నీవు గర్భవతి అవుతావు తల్లి. కావున ఆ యొక్క నెమ్లి అవతారం వేసుకొని 3 గుడ్డలు మాత్రం పెట్టినట్టు అయితే ఆ 3 గుడ్ల లోపల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జన్మించారు తల్లి. కనుక వాళ్ళ ముగ్గురితో మాత్రం నీవు సృష్టి నిర్మాణం చేయు. కనుక ఇదే నా శాపన, నేను బయలుదేరుతానంటూ ఆ యొక్క ఆది జాంబవుడు బయలుదేరుచుండగా ఈ తల్లి మాత్రం ఇప్పుడు ఈ యొక్క వనము లోపల ఏ విధంగా ఆటపాటలు ఆడుకుంటాదో చూద్దాం కదా. జై శక్తి మాతాకి జై. సేవక ఏమి తల్లి? జాంబమంతుడు ఎంత వేడినా గాని నిన్ను ప్రేమించిన నాకు శాతాలు తల్లి. అవును. ఈ అడవిలో ఒక నెమిలి అవతారంగా నీకు శాపనార్థం పెడుతున్నాను. అవును. నీ శరీరం మాత్రం అందంగా ఉంటాది. అవునుగా తల్లి. కాళ్ళను చూస్తే మాత్రం అద్రిబిద్రిగా ఉంటాయి. ఆటాడి నీ కాళ్ళను చూసుకుంటే మాత్రము నీకు వేడుకు వస్తుంది. అప్పుడు మాత్రము నువ్వు ఏడిచేటప్పుడు 3 కన్నీటి సుక్కలు వస్తాయి. ఆ కన్నీటి 3 సుక్కల్ని మింగేసి 3 కుమారులని విష్ణు బ్రహ్మ మహేశ్వరులని కనుకో తల్లి. వాళ్ళతో నువ్వు ఏమైనా చేసుకో గాని నిన్ను ప్రేమించు నా వల్ల కాదు తల్లి అని శాపనార్థం పెట్టినాడు కదా సేవక. అవునుగా తల్లి. ఇప్పుడు మాత్రం నువ్వు ఏ తీర్ణ చేస్తావు కదా శాపనార్థనా. సరే ఇప్పుడు అదే విధంగా ఆటలు ఆడుతూ ఆయన చెప్పిన విధంగా జరుగుతుందో లేదో చూద్దాం కదా. సరే తల్లి ఏ తీరునా. సరే. వందమైన నిమిలీనం జై శక్తి మాతాకి వందమైన నిమిలీనమ్మ సుందరమైన
ఏమి తల్లి? ఈ జాంబమంతుడు నాకు ఈ అడవిలో నెమిలి అవతారం వేసుకోమని శాపనార్థత పెట్టినాడు కాబట్టి ఆయన చెప్పిన విధంగానే ఆటలు ఆడుతూ పాడుతూ ఉండగా నా కాళ్ళని చూసుకోగానే నాకు దుఃఖం వచ్చినది. ఆ ఏడుపు ఏడగానే 3 చుక్కలు వచ్చినాయి, మింగినాను. నాకేటో కళ్ళు చీకట్లు వచ్చినట్లు అవుతున్నది కదా. ఓహో, కావున నా మదికి ఏమి తోచకున్నది కనుక ఈ యొక్క పృథివీ లోపల ఆ యొక్క ఆది సంభవుడు కన్నీళ్ళ దారులు ఎప్పుడైతే తాగుతావో తల్లి నీవు గర్భవతి అవుతానన్నాడు. కావున అవును కదా, ఇప్పుడు నా మదికి ఏమి తోచకున్నది కనుక ఈ పృథివీ లోపల ఎవరైనా 2 దాసురాళ్ళు ఉన్నట్లయితే తీసుకురమ్ము కదా, వాళ్ళను తీసుకొచ్చినట్టు నాకు తోడుగా ఉంటాను తల్లి. కదా సరే తల్లి, నువ్వు అన్న విధంగా తప్పకుండా తీసుకొని వస్తాను. కానీ అదే విధంగా నీవు మాత్రం ఇప్పుడు వెళ్ళి వస్తాం కదా, లోగిళ్ళకి వెళ్తాను కదా. సరే తల్లి, ఏ తీరునా? జయ శక్తి మాతాకి అగ్నిలో నా చేను వలకి ఒక జమున మంచాలేసి అగ్నిలో అగ్నిలో నా చేను వలకి ఒక జమున మంచాలేసి శక్తి కావాలండేరా దీని గాలిల మాయా, శక్తి కావాలండేరా దీని గాలిల మాయా, వాది శక్తి కావాలండేరా దీని గాలిల మాయా, శక్తి కావాలండేరా దీని గాలిల మాయా, వాకులేని వరదిలోన తోకలేని మేకాలేసే, వాకులేని వరదిలోన తోకలేని మేకాలేసే, దాని ప్రభమునికే తెలుసల్లా ఎటి రావానుజా, తెలిసినన్న తెలియ ఓదల్లా ఎటి రావానుజా, జయ శక్తి మాతాకి ఈ తీరున ఆ యొక్క తల్లి మాత్రము సేవక నాకు 2 దాసురాళ్ళు కావాలను అంటూ ఆ తల్లి బయలుదేరుచుండగా ఈ పృథివీ లోపల ఉన్న దాసురాళ్ళు ఇప్పుడు మాత్రం ఈ యొక్క సభకు ఏ విధంగా వస్తున్నారో చూద్దాం కదా. జయ శక్తి జగన్మాతాకి జయ నల్లా ఓషమ్మకు వన్నలాడి జోరుతున్న బయ్య బోధము రావే, అన్నలాడి జోరుతున్న బయ్య బోధము రావే, నీ మునము నా మునము నే వద్దు నిన్నే చూస్తా, నీ మునము నా మునము నే వద్దు నిన్నే చూస్తా, అవ్వదిడుతుంది అయ్య కొడతాడు అన్న చూస్తేనే నిన్ను నంతడు చిన్నవాడ మరి నీకు నాకు వీడు లేదు, నువ్వు చిన్నవాడ మరి నీకు నాకు వీడు లేదు, లేదు. జయ శక్తి జగన్మాతాకి जय शक्ति माता की जय, जय शक्ति माता की जय, चिट्टा पटा जिनकुలకు चिट्टा पटा जिनकुలకు రాటిని నువ్వు ఎడవనవరో రాటిని, చిట్టా పటా జినకులకు ఎడవనవరో రాటిని నువ్వు ఎడవనవరో రాటిని, చిట్టా పటా రాటిని నువ్వు ఎడవనవరో రాటిని, ఎడవనవరో రాటిని నువ్వు ఎడవనవరో రాటిని, ఎడవనవరో రాటిని నువ్వు ఎడవనవరో రాటిని, ఎడవనవరో రాటిని నువ్వు ఎడవనవరో రాటిని, కబోలి